ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం మరియు మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అభ్యంతరం. మన ఈ జీవితంలో ప్రతి సెకండ్ ఎదుర్కొనేది ఏంటి అంటే అభ్యంతరం. ఎవ్రీ సెకండ్ మనం అభ్యంతరం లేకుండా నడవనే నడవదు. ఎలాంటి అభ్యంతరం ఉంటుంది అంటే, అసలు అభ్యంతరం అంటే ఏంటి అంటే, ఏదన్నా ఒక పని మనం మొదలు పెడదాము అనుకున్నప్పుడు ఎవరైనా వచ్చి అవరోధాన్ని కలిగిస్తారు లేదా ఆటంకం వేస్తారు. దాన్నే అభ్యంతరం అంటారు. ఈరోజు మన జీవితంలో ప్రతి సెకండ్ ప్రతి విషయానికి ఈ అభ్యంతరాన్ని ఎదుర్కొంటూనే ఉండాల్సి ఉంటుంది. అందులో మన ఈ మధ్య ప్రపంచంలో అంతట్లో నడిచే అభ్యంతరాలు ఏంటేంటి అంటే, తల్లి తండ్రి మధ్య మరియు పిల్లల మధ్య, తల్లి పిల్లల మధ్య, రాజకీయ నాయకుల మధ్య, అలానే భార్యాభర్తల మధ్య, ఇలా అనేక అభ్యంతరాలతోనే మన జీవితం అనేది నడుస్తుంది. అయితే మనలో మనకి నచ్చిన అభిప్రాయం వేరే వారికి నచ్చదు, వారి నచ్చిన అభిప్రాయం వేరే వారికి నచ్చదు. ఈ అభిప్రాయాల భేదాల వల్ల ఏర్పడేదే అభ్యంతరం. ఈ అభ్యంతరాలు చాలా కష్టాన్ని చాలా నష్టాన్ని తీసుకొస్తూ ఉంటాయి. ఇదే అభ్యంతరాన్ని పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ అవుతుంది, ఇదే అభ్యంతరాన్ని నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్ అవుతుంది. అయితే ఈ అభ్యంతరాల్లో ముఖ్యంగా మనం తెలుసుకుందాం, ఒక పతి పత్ని ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి అభ్యంతరాలు నడుస్తున్నాయో తెలుసుకుందాం. ఎలా నడుస్తున్నాయి అంటే, పతి ఏదో ఒక విషయం చెప్తాడు, నేను ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకుంటున్నాను అని అనగానే ఆ విషయం పత్నికి నచ్చదు. నచ్చకపోయేసరికి ఏమవుతుంది అంటే, వాళ్ళిద్దరి మధ్య అభ్యంతర భేదం వచ్చి అది ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే విడాకుల వరకు కూడా తీసుకెళ్తుంది. అదే ఆ వ్యక్తుల మధ్య ఆధ్యాత్మిక చింతన ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే, వారు పరస్పరం అభిప్రాయాలకి గౌరవించుకొని ఫస్ట్ కాదు అని చెప్పకుండా వాళ్ళు చెప్పిన అభ్యంతరం ఉన్నప్పటికీ ఓకే చెప్పి 2 నిమిషాలు ఆగిన తర్వాత దానివల్ల వచ్చే నష్టం ఏంటి అని పతికి చెప్పడం వల్ల ఆ పతి అర్థం చేసుకొని దాన్ని మార్చుకోవాలంటే మార్చుకుంటాడు, లేదంటే ఆ పతినికి దాన్ని తగ్గట్టుగా ఎలా సెట్ చేయాలో సెట్ చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. ఆ అండర్స్టాండింగ్ ఏమవుతుంది అంటే వారి ముందు జీవితానికి పునాది అవుతుంది. అది చూసిన పిల్లలు కూడా మంచిగా మారడానికి అవకాశం చేకూరుతుందనమాట. అందుకని ఏంటి అంటే అభ్యంతరాలు చెప్తారు, ఆ చెప్పినప్పుడు కూడా విధానం ఎలా ఉండాలి అంటే మనం చాలా నిదానంగా యుక్తియుక్తంగా చెప్పాలి. అప్పుడు ఆ అభ్యంతరం ఎదుటి వాళ్ళకి కష్టాన్ని అనిపించదు. అప్పుడు అభిప్రాయ భేదాలు అనేవి తగ్గి మనిషి ముందుకెళ్ళడానికి అవకాశం జరుగుతుందన్నమాట. అలానే పిల్లలు తండ్రి వీళ్ళ మధ్య కూడా అభ్యంతరాలు అనేవి ఉంటాయి. పిల్లవాడు నేను మ్యూజిషియన్ అవుతాను అంటే తండ్రి అది వద్దు ఇంకోటి అవ్వమని చెప్తాడు. ఇలా పిల్లలకి తండ్రికి మధ్య అభ్యంతరాలు ఏర్పడతాయి. అయితే ఈ అభ్యంతరాలు కూడా ఏమవుతుంది అంటే, కొన్నిసార్లు మా నాన్న ఉన్నాడే నన్ను ముందుకు వెళ్ళనేడు, ఇదే భావంతో పిల్లలు ఉండి వాళ్ళు తండ్రి పైన చాలా అసహ్య భావాన్ని, వారితో ప్రేమగా మాట్లాడకపోవడం, వారికి దూరం అవడం, దాంతో అనేక రకాల అలవాట్లకి లోనవడం, ఇలా కూడా తయారవుతారు. దీనివల్ల ఎవరు నష్టపోతారు అంటే తండ్రి నష్టపోడు, ఎవరైతే పాడవుతున్నారో వాళ్ళే నష్టపోతారు. అందుకని ఎవరైనా ఒక అభ్యంతరం చెప్పారు అంటే వెంటనే మనం ఆలోచించాలి, అది ఎందుకు చెప్పారు, నా మంచి కోసమా దేనికోసం అని ఆలోచించాలి. ఈ భావన ఎవరికి ఉంటుంది అంటే ఆధ్యాత్మిక చింతన కల వాళ్ళకి ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఎవరు ఏం చెప్పినా దాని యొక్క ఆలోచన చేయాలి. వాళ్ళు మంచి చెప్పారా చెడు చెప్పారా, దేనికోసం చెప్పారు అని ఆలోచించాలి. ఎప్పుడైతే మనం అలా ఆలోచించామో మన జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది. ఆ మార్పు ఎలా చేస్తుంది అంటే మన జీవితాన్ని సక్సెస్ వైపు నడిపించడానికి అవకాశంగా మారుతుందన్నమాట. అయితే దానికోసం ఒక చిన్న విషయం తెలుసుకుందాం. ఒక 3 పిల్లలు ఉంటారు. ఆ 3 పిల్లలకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి కోరిక ఏంటి అంటే ఒక పెద్ద మ్యూజిషియన్ అవ్వాలి అని కోరిక. అయితే ఫస్ట్ ఒక పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆ తండ్రి పిల్లవాడికి అభ్యంతరం చెప్తాడు, నేను మ్యూజిషియన్ అవుతాను అంటే. అయితే ఆ పిల్లవాడికి మాత్రం లోపల నుంచి చాలా కోరిక, నేను ఎలా అయినా మ్యూజిషియన్ అవ్వాలి అని. సో అందుకని ఏం చేస్తాడు అంటే చాలా ప్రేమతో
భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం మొదలు పెడతాడు, లేదా ఆధ్యాత్మికంగా లోపల చింతన చేయడం మొదలు పెడతాడు. ఏమని అంటే, మా తండ్రి నా మంచి కోసమే చెప్తున్నాడు, కానీ మా తండ్రి అభ్యంతరం చెప్తున్నాడు, కానీ అది నా మంచి కోసమే. నేను మాత్రం ఒక పెద్ద మ్యూజిషియన్ అయ్యి మా తండ్రి పేరుని తీసుకొచ్చి ఆయనకి రుజువు చేసి చూపించాలి అని ఆ కొడుకు అనుకుంటాడు. ఇంకో రెండో అబ్బాయి తండ్రి ఉంటాడు. ఆ తండ్రి కూడా ఈ పిల్లవాడికి అభ్యంతరం చెప్తూ ఉంటాడు. కానీ ఆ పిల్లవాడి భావం ఎలా ఉంటుంది అంటే, చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు ఎలా పెంచారంటే వాళ్ళ ఇష్టంతో, అంటే ఆ పిల్లవాడికి ఏది ఇష్టమైతే అది వదిలేసేవారు. కానీ ఇలా అవుతాను అనేసరికి మాత్రం ఆ తండ్రి వెంటనే అడ్డు చెప్తాడు. ఆ పిల్లవాడికి ఆ తండ్రి పైన చాలా కోపం ఏర్పడుతుంది. అలానే చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడిని ఎలా పెంచారు అంటే, వాళ్ళ పనుల్లో వాళ్ళు పడిపోయారు, ఈ పిల్లవాడిని సాధారణంగా వదిలేశారు. సో అందుకని ప్రేమ పాలన కూడా పిల్లవాడికి ఇవ్వడం జరగలేదు. అందువల్ల పిల్లవాడు ఎలా అయిపోయాడు అంటే, ఆధ్యాత్మిక చింతన కానీ ప్రేమానురాగాలు కానీ ఏమీ తెలియకుండా అయిపోయాడు. దాని కారణంగా పిల్లవాడు ఏంటి అంటే, ఆ తండ్రి అడ్డు చెప్పగానే చాలా లోతైన బాధల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చాలా కోపంలోకి వెళ్ళిపోయి, ఉద్రేకంలోకి వెళ్ళిపోయి ఇల్లు వదిలే వెళ్ళిపోతాడు. ఇంకా మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ తండ్రి చాలా స్పాటివ్ అనమాట. అంటే తండ్రి ఏది చెప్తున్నాడో అది పిల్లవాడు ఏదైతే చెప్పాడో వెంటనే యాక్సెప్ట్ చేసి దానికి తగ్గ వస్తువులన్నీ కొని తెచ్చేవాడు. అప్పుడు ఆ వ్యక్తి ముగ్గురు కూడా మ్యూజిషియన్ అవ్వాలని అనుకున్నారు. కానీ ముగ్గురు తండ్రులు 3 రకాలుగా ఉన్నారు. పిల్లల అభిప్రాయాలు, ముగ్గురు అవరోధంలో 2 అవరోధం చేశారు, మూడో వ్యక్తి తండ్రి అవరోధం చేయలేదు. కానీ ఆ పిల్లవాడు కూడా పెద్ద మ్యూజిషియన్ అయ్యాడు. అలాగే భగవంతుడి చింతన చేసి అభ్యంతరాలు చెప్పినటువంటి ఆ పిల్లవాడు కూడా మ్యూజిషియన్ అయ్యారు. ముగ్గురు పెద్ద మ్యూజిషియన్స్ అయ్యారు. అయిన తర్వాత ఆ ఫస్ట్ ఎవరైతే ఆధ్యాత్మిక చింతన చేస్తూ మంచి అభ్యంతరాలన్నీ అవరోధాలు ఏవైతే వచ్చేవో అన్నట్టన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళి ఒక పెద్ద మ్యూజిషియన్, టాలెంటెడ్ మ్యూజిషియన్ అయిన తర్వాత తను చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సమయంలో ఆ పిల్లవాడి దగ్గరికి తండ్రి రాగానే ఆ తండ్రి చాలా సంతోషంతో చూస్తాడు. చూడగానే, మీ వల్లే నేను ఇలా అయ్యాను, మీరు ఎన్ని అభ్యంతరాలు చెప్తూ ఉంటే అది ప్రతిదీ నాకు ఒక మెట్టుగా భావించి ముందుకెళ్ళా, అందువల్లనే నా ఈ జీవితం ఉన్నతిలోకి వెళ్ళింది అని ఆ పిల్లవాడు ఆ తండ్రికి చెప్తాడనమాట. అప్పుడు చెప్తాడనమాట, నిజంగా మీరు నాకు ఒకవేళ అభ్యంతరమే చెప్పలేదనుకోండి, నేను ముందుకెళ్ళాలన్న ఆలోచన ఏమి ఉండదు. ఏదో అందరిలాగే చదివేవాడిని, అందరిలాగే చేసేవాడిని, పెద్ద గొప్ప మ్యూజిషియన్ అయ్యేవాడిని కాదు. కానీ మీరు అభ్యంతరం చెప్పడం వల్ల ఎవ్రీ సెకండ్ నాకు మా తండ్రి అన్నదానికి నేను చేసి చూపించాలి అనే భావన నాకు వచ్చింది. దానివల్ల నేను మొదటి నెంబర్లోకి వెళ్ళగలిగాను, అందరికంటే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండగలిగాను. మిమ్మల్ని ఒప్పించలేకపోయాను, కానీ నేను తయారవ్వడానికి ఎంత కష్టపడాలో అంతా కష్టపడి తయారయ్యాను. దానివల్ల నాకేమైంది అంటే, నా లోపల నాకే తెలియకుండా అనేక శక్తులు వచ్చాయి. అవన్నీ కూడా ఆధ్యాత్మిక చింతన వల్ల, మీరు నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన మంచి మంచి విషయాల వల్ల వచ్చాయి. అందుకని మీకు చాలా కృతజ్ఞతలు తండ్రి అని చెప్తాడు. ఇంకా రెండో వాడు తండ్రి, అతను ఒక సాధారణ మ్యూజిషియన్ అయ్యాడు. అయినప్పుడు ఈ తండ్రి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు. ఇంక రా నాన్న, కోప్పడింది చాలు, ఇంటికి వెళ్దాం, మాదే తప్పు, నువ్వు చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సింది అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు, అయ్యో మా నాన్న నేను అర్థం చేసుకోలేకపోయానే అని ఆ సెకండ్ బాధపడతాడు. ఇంకా మూడో వాడైతే తను ఒక మంచి పొజిషన్లో వెళ్తాడు. అప్పుడు ఆ మూడో వాడికి మాత్రం సాధారణంగానే అనిపిస్తుంది. కానీ మొదటి వ్యక్తికి ఎంత ఖుషి ఉంటుంది అంటే, ఎన్నో అవరోధాలు వచ్చి వాటన్నిటిని దాటుకు ముందుకు వెళ్ళానే అన్న సంతోషం ముందు మిగతావన్నీ కూడా సాధారణమైపోయాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఎంతగా ముందుకు వెళ్ళేటప్పుడు అవరోధాలు వస్తూ ఉంటాయో, అవి దాటుతూ ఉండే కొద్దీ దాంట్లో ఉన్నటువంటి మజా ఇంకెందులోనే ఉండదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం, అలా దాటుగా వెళ్ళిపోయినప్పుడు ఏమీ అనిపించదు. అదే ఆ మధ్యలో ఏదైనా స్పెషల్గా ఒక గ్రాయో ఒక గట్టో సంథింగ్ ఏదో వచ్చిందనుకో, మనం ఏం చేస్తాము, అది దాటడానికి ప్రయత్నం చేస్తాం. ఆ దాటడానికి ప్రయత్నం చేసినప్పుడు కొంచెం బుద్ధిని ఉపయోగిస్తాము, లేకపోతే బాడీని హై జంప్ చేయడమో ఏదో ఒకటి చేస్తాం. కానీ అది దాటిన తర్వాత వచ్చిన ఖుషి చాలా ఉంటుందన్నమాట. అలా ఏమైనా అభ్యంతరాలు వస్తాయి, ఆ అభ్యంతరాలు వచ్చాయి అని అక్కడితో ఆగిపోకూడదు. ఆ అభ్యంతరాలు మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆధారం అయ్యాయి. అలానే మనల్ని ఇంకా
ఉన్నతిలోకి తీసుకెళ్తున్నాయి. అంటే ప్రతి అభ్యంతరం మనకి ఏంటంటే ఒక స్టోన్ ఆఫ్ సక్సెస్ అనమాట, మనం విజయానికి ఆధారం. అందుకని ఏమైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు మనం వాటిని చూసి కృంగిపోయి భయపడి ఆగిపోకూడదు. చాలామందికి ఉన్న చిన్న లోటు ఏంటి అంటే, ఏదన్నా ఎవరైనా ఒక అభ్యంతరం చెప్పగానే మనం వెంటనే ఆ వ్యక్తి పైన లోపల అసహ్య భావన, లేకపోతే వారి పట్ల చెడు భావన ఏర్పరచుకుంటాం. ఆ చెడు భావన ఏర్పరచుకోవడం వల్ల లాభం మనకు అస్సలు లేనే లేదు, నష్టం మాత్రం 100% ఉంది. ఎలా నష్టం ఉంది అంటే, మనల్ని మనము తెలియకుండానే వారిపైన కోపాన్ని పెంచుకుంటాం. ఆ కోపం పెంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ కోపము మనల్ని తింటుంది. ఆ కోపం వారికి తెలియదు, మనం వాళ్ళపైన ఎప్పుడో చూపించాలనుకుంటాం. కానీ ఎప్పుడో చూపించాలనుకున్న దానికి మనం ఈరోజు ఈ సెకండ్ నుంచి వాళ్ళ మనిషి ఎదురుపడే వరకు వాళ్ళ కోసం చింతన చేసి వాళ్ళని ఇలా చేయాలి, వాళ్ళని అలా చేయాలి, ఇలా చేయాలి అని లోపల రకరకాల ఆలోచనలతో మన మనసుని చిన్నబుచ్చుకొని మన మనసుని భారం చేసుకుంటాం. దాంతో మనకి ఈ అశాంతి పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతున్నాయి. అదే ఆధ్యాత్మిక చింతన ఉన్నట్లయితే ఎవరైనా ఏదైనా అభ్యంతరం చెప్పగానే మన లోపల ఎలాంటి ఆలోచన వస్తుంది అంటే, వాళ్ళు నా మంచి కోసం చేశారు అనే భావం వస్తుంది. అప్పుడు మన జీవితం ముందుకు వెళ్ళడానికి ఆధారం అవుతుంది. మనం ప్రశాంత జీవితాన్ని జీవించగలుగుతాము, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రశాంత జీవితాన్ని జీవించడానికి అవకాశాన్ని ఇవ్వగలుగుతాం. అందుకని ఎవరైనా అభ్యంతరం చెప్పనియండి, ఏదైనా చేయనియండి, కానీ మనం మాత్రం ఎలా ఉండాలి అంటే, ఆ అభ్యంతరాన్ని ఎందుకు చెప్పారు అని ఒక్క సెకండ్ ఆలోచించాలి. ఆలోచించినప్పుడు దాని యొక్క ఫలస్వరూపం మనకి కనిపిస్తుంది. అప్పుడు మనం వాళ్ళని ఏం చేయాలి అంటే, చిన్నగా కన్విన్స్ చేయడం మొదలు పెట్టాలి. కన్విన్స్ చేసామనుకో, ఆ కన్విన్స్ అయినప్పుడు మనకి ఎంత సంతోషం వస్తుంది అంటే, ఆ కన్విన్స్ అయ్యి ఓకే చెప్తారు. వాళ్ళు చెప్పేది ఒక్క సెకండ్ ఓకేనే, కానీ ఆ ఒక్క సెకండ్ ఓకేలో మనకి ఎంత సంతోషము అంటే చాలా సంతోషం వస్తుంది. కానీ అది వాళ్ళు ఎందుకు అభ్యంతరం చెప్పారు అని మనం ఆలోచిస్తే మన సంతోషం పోతుంది, మనం దాన్ని ఎలా ఒప్పించాలన్న ఆలోచన కూడా మనకి రాదు. అదే మనం ఆధ్యాత్మిక చింతనతో ఉన్నామనుకోండి, మన లోపల ఇదే ఆలోచన వస్తుంది, ఏమని అంటే వాళ్ళని కన్విన్స్ చేయాలి, నేను దాంతో ముందుకు వెళ్ళిపోవాలి అని. అప్పుడు ఏమవుతుందంటే ఆ అభ్యంతరం కూడా మనకి ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయంగా మారుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒప్పిస్తాం కదా, ఆ ఒప్పించే మధ్యలో మనము బుద్ధిని చాలా ఉపయోగిస్తాం. ఆ బుద్ధి కూడా ఏమవుతుంది, పని చేయకుండా పోతుంది. అప్పటి వరకు ఏం చేయం అప్పటి వరకు అభ్యంతరం లేకపోతే. అదే అభ్యంతరం చెప్పగానే మన బుద్ధి ఏం చేస్తుంది అంటే, వాళ్ళని ఎలా ఒప్పించాలి అని బుద్ధి పనిచేయడం మొదలు పెడుతుంది. దానికోసం మనకి తెలియని విషయాలు కూడా ఏం చేస్తామంటే 1, 2, 3, 4, 5 రకరకాల పాయింట్స్ లిస్ట్ చేస్తూ ఉంటాం. అంటే మనం చేయాల్సిన పని మనకేం గుర్తురాదు, మనకేం తెలియదు, కానీ వాళ్ళు నొప్పించాలి కదా. అందుకోసం ఏంటంటే ఆ తెలియని విషయాన్ని కూడా చాలా మంచిగా తెలుసుకుని వాళ్ళకి ఒక డిస్ప్లే రూపంలో చూపిస్తాం. అప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ విధంగా మనం ప్రిపేర్ అవుతాం. అందుకని ఎవరైనా అభ్యంతరం చెప్తే అది కూడా మనకి ఏంటి అంటే, మన దాన్ని లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు అనమాట. ఎప్పుడైతే మనం అలా భావించామో అప్పుడు మనం చాలా సంతోషంగా జీవించగలుగుతాం. మన బుద్ధి కూడా చాలా షార్ప్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే చాలామంది చాలా విషయాలు వింటూ ఉంటారు. ఆ విని ఏమంటారు అంటే, వీళ్ళు ఉన్నారే ప్రతి సెకండ్ ప్రతి విషయానికి అభ్యంతరం చెప్తూ ఉంటారు అని. కానీ నిజం చెప్పాలి అంటే ఆ అభ్యంతరాల్లో కూడా చాలా గొప్పతనం ఉంది. దానికి ఎగ్జాంపుల్ చిన్న విషయాన్ని చెప్తాను. ఇప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళాడు. రాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, కైక రాముడు వనవాసానికి వెళ్ళడానికి చెప్పిందనమాట. ఏమని అంటే, రాముడు ఇక్కడ రాజ్యం చేయకూడదు అని అభ్యంతరం చెప్పింది. ఆ అభ్యంతరం చెప్పడంతో తండ్రి ఏం చేశాడు అంటే, రాముడిని వనవాసానికి పంపించడం జరిగింది. అయితే ఇందులో విశేషత గొప్పతనం ఏంటి అంటే, కైక అలా చెప్పడం వల్ల రాముడు వనవాసానికి వెళ్ళాడు. రాముడు వనవాసం వెళ్ళడం వల్ల ఏమైంది అంటే, ఆ రాముడు పేరు ఈరోజు చరిత్రకెక్కింది. ఎలా చరిత్రకెక్కింది అంటే, తండ్రి మాట ఆజ్ఞను అస్సలు దాటడు అనే గొప్ప పేరు తెచ్చుకున్నాడు రాముడు. కారణం ఏంటి, కైక ఆ విధంగా చెప్పడం వల్ల రాముడికి దశరథుడు ఆ విధంగా చెప్పాడు. ఆ చెప్పడం వల్ల వెంటనే ఆ తండ్రి ఆజ్ఞను ఫాలో చేయడం వల్ల
రాముడు గొప్ప బాలుడిగా అందరికీ తెలిసాడు. అలానే రాముడు వెనకలే సీత వెళ్ళిపోయింది. అంటే రాముడు వెనక సీత, అంటే పతిని వెనకాలే పతిని అని రుజువు చేసి సీత చూపించింది. ఆ గొప్పతనం కూడా దేనివల్ల అంటే కైక అలా అభ్యంతరం చెప్పడం వల్ల. అలాగే లక్ష్మణుడు కూడా అన్నయ్య అడుగు జాడల్లోనే నేను ఉంటాను అని స్పష్టంగా లక్ష్మణుడు వెనక వెళ్ళి, తర్వాత భరతుడు కూడా చిన్నవాడు కాదు, అతను చాలా గొప్ప వ్యక్తి. అలా అన్నయ్య రాజ్యం చేయని రాజ్యాన్ని నేను చేయను, మా అన్నయ్య పాదరక్షణలు పెడతాను అని అతను పాదరక్షణలో ఉంచాడు. అంటే వీళ్ళందరి యొక్క గొప్పతనాన్ని ఒక కైక చూపించింది. ఎలా అంటే ఆమె ఒక అభ్యంతరం చెప్పింది, కానీ మనం అందరం అభ్యంతరాన్నే చూస్తున్నాం. కానీ ఆ అభ్యంతరం వెనకాల ఇంతమంది గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పేరు ప్రపంచం అంతటా వ్యాపించింది, ఒక చరిత్ర రూపంగా మారింది. కానీ మనం ఏమంటామంటే కైక ఇలా చేసింది అంటాం, కానీ ఆ కైక అలా చేయడం వల్ల ఎంతమంది పేరు వచ్చిందని ఎవరికి తెలియదు. మనం అనుకుంటాం ఒక అభ్యంతరం ఎంతో నష్టాన్ని ఇస్తుందని, కానీ ఆ అభ్యంతరంలో కూడా చాలా పాజిటివిటీ ఉంటుందన్నమాట. అలానే వీళ్ళందరూ ఉన్నతలు అయ్యారు అంటే కారణం కైక. అలాగే మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎవరైనా అభ్యంతరం చెప్తూ ఉంటే మనం ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాం. అందుకని మనం ఎప్పుడు అభ్యంతరం చెప్పిన వాళ్ళని తప్పుగా ఆలోచన చేయకూడదు. ఇంకో చిన్న విషయం ఏంటి అంటే, విలన్ లేడు అంటే మూవీ అసలు బాగోదు. విలన్ ఉంటేనే హీరో యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలాగే మన జీవితం సాధారణంగా వెళ్ళిపోతే మజానే ఉండదు. ఎవరో ఒకరు ఏదో ఒకటి అడ్డు పెడుతూ ఉంటే మన జీవితంలో అవి దాటుకుంటూ వెళ్తూ ఉంటే ఆ మజా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఏదైనా అభ్యంతరం చెప్పినప్పుడు మనం ఆ అభ్యంతరం ఎందుకు చెప్పారు అని ఆలోచించడానికి బదులు ఆ అభ్యంతరాన్ని మనం దాటుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మన జీవితం సుఖమయం ఆనందమయంగా అవుతుందన్నమాట. అదేవిధంగా మనం ముఖ్యంగా కొన్ని విషయాలకి అభ్యంతరాలు చెప్పాలి. ఏంటి ఆ విషయాలు అంటే, మనలో వచ్చే చెడు ఆలోచనలకు అభ్యంతరం చెప్పాలి, వ్యర్థమైన విషయాలకి అభ్యంతరం చెప్పాలి, మనలో ఉండే అవగుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అభ్యంతరం చెప్పాలి. అంటే వాటిని రావద్దు అన్నట్టుగా అభ్యంతరాలు చెప్పాలి. అలానే మనం ఎదుట వాళ్ళలో చూసే అవగుణాలకి అభ్యంతరం చెప్పాలి. మనం ఎదుట వాళ్ళలో చెడు చూస్తూ ఉంటాం, దానికి అభ్యంతరం చెప్పాలి. వీటికి మనం చెప్పాల్సింది అభ్యంతరాలు. అంతేకాని ఎవరైనా ఒక వ్యక్తి మన ముందుకు వచ్చాడు, ఏదన్నా విషయం చెప్పినప్పుడు దానికి అభ్యంతరం మనం చెప్పాల్సింది ఉంది, కానీ వెంటనే అభ్యంతరం చెప్పద్దు. బాగుంది అని చెప్పి ఇది సరిచేస్తే బాగుంటుంది అని చెప్పండి, వాళ్ళు ముందుకెళ్ళడానికి అవకాశం వస్తుంది. ఎవరైనా మనకు అభ్యంతరం చెప్పినప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. మనం మాత్రం వేరే వారికి ఎప్పుడు అభ్యంతరాలు చెప్పడానికి ప్రయత్నం చేయకూడదు. మనం వేరే వాళ్ళకి అభ్యంతరం చెప్పడం ప్రయత్నం చేస్తే మనలో మనమే కింద దిగుతాం. వాళ్ళకి అభ్యంతరం చెప్పడానికి బదులు మనం ఏం చేయాలి అంటే, ఆ అభ్యంతరానికి కారణం ఏంటో ముందే మనం వెతుక్కోవాలి. మనం ఒక అభ్యంతరం చెప్పదలుచుకున్నాం, మన మనసులో ఆ భావం వచ్చింది అంటే వాళ్ళు చేసేది తప్పు అనిపించినప్పుడు మనం ఏం చేయాలి అంటే, అభ్యంతరాన్ని చెప్పద్దు, వెంటనే మీరు చేసేది పర్ఫెక్ట్, కాకపోతే ఈ యొక్క చిన్న మార్పు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని మనం దానికి తగ్గది వర్కౌట్ చేసి ఆ వర్కౌట్ ఆన్సర్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ దొరుకుతుంది, వాళ్ళు కూడా సంతోషంగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచంలో చాలామంది పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ ఉంది. అందువల్లనే ఈరోజు ఏమవుతుంది అంటే, అన్ని చోట్ల కూడా యుద్ధాలు, గొడవలు, ఈ అన్నిటికీ కారణం ఏంటి అంటే అభిప్రాయ భేదాలు అనమాట. ఈరోజు రాజకీయ నాయకుల మధ్య చాలా అభ్యంతరాలు ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది అంటే, మన ఈ దేశంలో రామరాజ్యానికి బదులుగా రావణుడి యొక్క రాజ్యం నడుస్తుంది. అంటే ఒకరికొకరు అభ్యంతరాలు, అభిప్రాయ భేదాలు తెలుపుకుంటూ చాలా ఎక్కువ అలజడిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ అలజడిలోకి వెళ్ళిపోవడం వల్ల మనిషి దుఃఖానికి కారణమవుతూ ఉన్నారు. అయితే ఈరోజు ప్రపంచంలో నడిచేదైతే రాజకీయం, అంటే అభిప్రాయ భేదాలు ఎక్కువ ఉన్నాయి. కానీ అసలు అభిప్రాయాలు లేనటువంటి, భేదం లేనటువంటి ప్రపంచం అంటూ ఉందా అని చాలామందికి సందేహం ఉంటుంది. అసలు అభిప్రాయ భేదాలు లేనటువంటి ప్రపంచం ఉండేది, దాన్నే స్వర్గం అంటారు. అది ఎప్పుడైతే పరస్పరం మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా ఉంటాయో అప్పుడు ఈ భూమి మీదే స్వర్గం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనము ప్రతి ఒక్కరి అభిప్రాయాలను కలుపుకుంటూ వెళ్ళాలి. ఎలా అంటే ఆధ్యాత్మిక చింతన ద్వారా
వాళ్ళు నా అభిప్రాయాన్ని గౌరవిస్తున్నారు, వాళ్ళు నా అభిప్రాయాన్ని ఒప్పుకుంటున్నారు అని భావించి మాట్లాడాము అంటే తప్పకుండా వాళ్ళు మన అభిప్రాయాన్ని ఒప్పుకుంటారు. అప్పుడు మనకి వాళ్ళకి మధ్య అభ్యంతరం అనేది నడవదు. అప్పుడు వాళ్ళకి మనకి మధ్య ఏమవుతుందంటే అభిప్రాయ భేదం దూరం అవుతుంది. అప్పుడు వాళ్ళకి మధ్య మనకి మధ్య సంధి కుదురుతుంది. అప్పుడు ఆటోమేటిక్గానే ముందుకు వెళ్తాం. అలా ఒకప్పుడు ఈ ప్రపంచం ఉండేది, పరస్పరం మనుషులందరి మధ్య ప్రేమ, అభిప్రాయ భేదాలు లేకుండా ఉండేది. అప్పుడు ఆ ప్రపంచాన్ని స్వర్గం అనేవారు. మళ్ళీ ఇప్పుడు మనం అటువంటి ప్రపంచాన్ని తయారు చేయాలి. అందుకని ఏం చేయాలంటే మనం రాజయోగం ద్వారా లేదా పరమాత్మ చింతన ద్వారా, ఆధ్యాత్మిక చింతన ద్వారా మనుషుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తగ్గించుకుంటూ, మన వంతు మనం తగ్గించుకుంటూ వెళ్తూ, అందరి మధ్య కలుపుకునే స్వభావాన్ని పెంచుకుంటూ వెళ్తే ఈ అభ్యంతరాలు తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ అభ్యంతరాలు తగ్గుతూ ఉంటాయో పరస్పరం మనుషుల మధ్య ప్రేమ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ భూమిపైనే స్వర్గం అనేది తయారవుతుంది అనమాట. అప్పుడే దాన్ని రాజరికం అంటారు. అంటే ఈ భూమి మీదే రాజరికం ఉండేది, అప్పుడు దాన్ని స్వర్గం అనేవారు. అక్కడ అందరు పరస్పరం మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుంటూ, ఇంకొకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవించుకుంటూ ఈ భూమి స్వర్గభూ మారుతుంది. అటువంటి ప్రపంచాన్ని మార్చాలి అంటే ముందు మనలోనే మార్పు రావాలి. అంటే వేరే వారు మనల్ని అడ్డుకున్నప్పుడు మనం ఓకే తీసుకోవచ్చు, కానీ మనం మాత్రం వేరే వారికి ఎప్పుడు అడ్డుగోడగా ఉండకూడదు అనమాట. ఆ విధంగా మనల్ని మనం మార్చుకుంటూ, మన అభిప్రాయాల్ని గౌరవించుకుంటూ, వేరే వారి అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మన జీవితం సుఖమయంగా, ఆనందమయంగా అవుతుందన్నమాట. అందుకని ఎన్నైనా అభిప్రాయాలు ఉంటాయి. ఆ అన్ని అభిప్రాయాలకి సమాధానం ఏంటని ఆలోచించుకుంటూ ఉంటే దానికి సరైన సమాధానం జరుగుతుంది. అప్పుడు మన జీవితం ముందుకి మంచిగా సాగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఎన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ కానీ మన అభ్యంతరాలు కూడా ఎవ్రీ డౌన్ ఈస్ ఏ స్టెప్ స్టోన్ ఆఫ్ సక్సెస్. అందుకని ఎవరెంత అడ్డుగోడ వేస్తున్నా అది నా ముందుకే ఆధారం అని భావించి మన జీవితాన్ని ముందుకు నడుస్తూ ఉండాలి. అప్పుడు మన జీవితం సుఖమయం అవుతుంది. అభ్యంతరాలు, అవరోధాలు అనే విషయాల కోసం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాము. మరికొన్ని అద్భుతమైన అంశాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాము. ఇట్లా ఈ టీవీ ప్రేక్షకులందరూ ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.